హరివిల్లు ప్రేక్షకులు శ్రోతలకి పునఃస్వాగతం. ఇప్పుడు ఇవాళ విహంగ వీక్షణం మరొక ఎపిసోడ్స్తో మీ ముందున్నాం. నేను ఆదిత్య. సో ఆదిత్య, వైజాగ్లో అందరూ క్షేమమా? అందరూ క్షేమం సార్. నమస్తే. విహంగ వీక్షణం హరివిల్లు ప్రేక్షకులకి శ్రోతలకి అందరికీ నమస్కారం అండి. రైట్. ఇవాళ మనం ఎప్పట్లాగానే 2 టాపిక్స్ ఎంచుకున్నాం. మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనుకుని కొంతమంది ఇంతకుముందు కూడా చూసాం. చాలా మందికి ఆ అపప్రద ఉంది. అజయ్ దేవగన్, మన కిచ్చా సుదీప్ వాళ్ళ డిస్కషన్ కూడా చూసాం ఆ మధ్య. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. మన భారతదేశం ఏర్పడిన తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఒక కనీసం 15 ఏళ్ళు కొనసాగాలని అప్పట్లో వాళ్ళు రాసుకున్నారు. దాని తర్వాత ఆ 15 ఏళ్ల టర్మ్ అయిపోవచ్చిన టైంలో హిందీని ఏకైక అఫీషియల్ లాంగ్వేజ్గా చేయాలని కాంగ్రెస్ పార్టీ కానీ అలా అనుకుంటా ఉంటే, అప్పుడు మన సౌత్లో ముఖ్యంగా తమిళనాడులో కొంచెం ఆందోళన చెలరేగి ఫర్ గుడ్ రీజన్. ఆ టైంలో దే మేడ్ ఏ లా దట్ ఇంగ్లీష్ విల్ కంటిన్యూ టు బి an official language in India. What is an official language? The language in which the official correspondence will be carried out. It will be English will continue to be an official language forever అనేది అదొక లా కూడా తీసుకొచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం 1963లోనే అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ అని ఒకటి ఏదో ఏర్పాటు చేశారన్నమాట, విత్ ఎ మ్యాండేట్ దట్ హౌ టు ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది త్రూ అవుట్ ఇండియా. సో ఆ కమిటీ చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, అప్పటిదాకా అంటే ఈ హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా బాగా ప్రాచుర్యం పొందుతుందో అనుకున్నట్టే, ఇంకా పెరగాలంటే, అనుకున్న లెవెల్కి రావాలంటే కనుక ఏం చేయాలనేది రికమెండేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు అలా వస్తూ ఉంటారు. సో లేటెస్ట్గా అది ఆ కమిటీ ఎప్పుడునూ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అధ్యక్షతన నడుస్తుంది అనమాట. సో ప్రస్తుత కమిటీకి అధ్యక్షుడు అమిత్ షా, భారత హోమ్ మినిస్టర్. దాన్ని డిప్యూటీ చేయమనేమో మన బిజు జనతా దళ్ చెందిన ఎవరో వ్యక్తి. మొత్తం 30 మంది ఉంటారు కమిటీలో. 20 మంది ఏమో పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ అంటే లోక్సభ, 10 మంది రాజ్యసభ. ప్రస్తుత కంపోజిషన్ చూసుకుంటే కనుక ఒక టీడీపీ తప్పితే మిగతా వాళ్ళంతాను నార్త్ ఇండియా అండ్ వెస్టర్న్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ ఉంది. సో టీడీపీ ఒకటే సౌత్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద 30 మెంబర్స్ కమిటీలో ఎక్కువ మంది బీజేపీ ఓన్ మెంబర్స్ ఆర్ బీజేపీ ఎల్ఐఎస్ అనమాట. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ అయితే, లేటెస్ట్గా ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్. ఓకే, ఇంకొక కమిటీకి ఒక విలక్షణత ఉంది. ఏంటంటే, మామూలుగా ఇలాంటి కమిటీస్ పార్లమెంట్కి వాళ్ళ రికమెండేషన్స్ సబ్మిట్ చేస్తాయి, లేకపోతే క్యాబినెట్ సబ్మిట్ చేస్తే వాటిని పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు, అలా ఉంటుంది అనమాట. ఈ కమిటీ ఏంటంటే భారత ప్రెసిడెంట్కి వాళ్ళ రికమెండేషన్ సబ్మిట్ చేస్తే ఆ వ్యక్తి దాన్ని క్యాబినెట్ పంపించడం, దాని తర్వాత పార్లమెంట్లో చర్చించడం లేదు అనేది అలా జరుగుతుంది. అదొక్కటి చిన్న తేడా. సో ఈ కమిటీ రికమెండేషన్స్ ఈసారి కూడా పంపించింది. ఆ రికమెండేషన్స్ వింటే గనక హిందీ ప్రాంతాల వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఆనందం రేకెత్తేలాగా ఉంటాయి అనమాట. ఏంటంటే మేజర్గా అఫీషియల్గా పబ్లిక్ చేయలేదు యాక్చువల్గా అది, ఆ రికమెండేషన్ ఏంటనేది. దే మేడ్ ఓవర్ 100 రికమెండేషన్స్. కానీ ఇదంతాను అభిజ్ఞ వర్గాల భోగట్ట ఆ టైప్లో లీక్ చేసింది తప్పితే, ఏంటంటే ఒకటేమో హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఉన్న సెంట్రల్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, అంటే కేంద్రీయ విద్యాలయ, నవోదయ ఈ టైప్ నుంచి మొదలుపెట్టి ఐఐటి, ఐఎమ్స్ దాకా కూడాను ఆ సంస్థల్లో లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీడియం అది హిందీగా మార్చాలి. ఏది ఇంగ్లీష్తో పాటు కాదు, ఈవెన్చువల్గా హిందీ మాత్రమే
మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉండేట్టు అలా మార్చాలి హిందీ స్పీకింగ్ స్టేట్స్లో. అదొకటి. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ నియామకాలైనా సరే వాటికి జరిగే ఎగ్జామ్స్లో హిందీ షుడ్ రీప్లేస్ ఇంగ్లీష్. ప్రస్తుతం అయితే ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది యాజ్ ఎ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఆప్షన్స్ రెండు ఇస్తున్నారు, బట్ ఈవెన్చువల్లీ హిందీ ఒకటే ఆప్షన్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటికే కాకుండా కింద స్థాయి వరకు కూడాను. అది ఇలా రకరకాలుగా రికమెండేషన్స్. వీటి వల్ల ఆబ్వియస్గా నాన్ హిందీ స్పీకర్కి ఎవరికైనా అంటే ఎవరైతే భారతీయులు వాళ్ళకి హిందీ మాతృభాష కాదు, ఓకే, అలాంటి వాళ్ళు ఎంత ఉన్నారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం only some 26% of Indians have listed Hindi as their mother tongue. There are several others who have listed, say, Maithili or Bhojpuri and Bishnoi. All these languages have their mother tongue, which were considered as subset of Hindi language. అలా చూసుకుంటే కనుక హిందీ ఇంకా ఎక్కువ ఉంటుంది, బట్ అదర్వైజ్ హిందీ మదర్ టంగ్ గా ఉంది 26% మాత్రమే. సో అలా హిందీ మదర్ టంగ్ గా ఉన్నది 26% మాత్రం అయినప్పుడు, ఇలా పూర్తిగా హిందీనే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో ద లాంగ్వేజ్ త్రూ విచ్ యూ నీడ్ టు అపియర్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ సెంట్రల్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. ఇవి కాకుండా ఇంకా ఎన్ని రికమెండేషన్స్ ఇలాంటివి ఉన్నాయో మనకు తెలియదు. నేను చెప్పినట్టు అది ఇంకా పబ్లిక్ చేయలేదు కాబట్టి. సో దీని మొత్తం మీద మీరు కూడా హర్షం వ్యక్తం చేస్తారా, లేకపోతే హిందీ వచ్చిన వాడిగా, లేకపోతే హిందీ మదర్ టంగ్ కాని వాడిగా ఆందోళన వ్యక్తం చేస్తారా? చెప్పండి. చాలా మంచి వర్డ్స్ వ్యూ ఇచ్చారు మీరు దీని గురించి. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ ఇన్ ద వే యూ డిడ్. సో వింటున్న వాళ్ళకి ఇన్ కేస్ దీని తాలూకా ఎందుకు ఇది సడన్ గా మళ్ళీ రేకెత్తింది అని ఎవరికైనా తెలియకపోతే మీరు ఇచ్చిన జస్ట్ తోటి ఇట్ ఇస్ చాలా ఈజీ చేశారు మీరు. లైక్ యూ సెడ్, ఇది ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వం తాలూకా హెయిర్ బ్రెయిన్డ్ స్కీమ్స్ లో ఇది ఒకటి. మళ్ళీ వెనక్కి వెళ్తారు దీని మీద, అందులో డౌటే లేదు. అంటే మీరన్న వీళ్ళకి మామూలుగానే అలవాటు కదా, నథింగ్ అగైన్స్ ద గవర్నమెంట్. నేను ఇన్ఫాక్ట్ ఇందులో నేను వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ దే హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఐ విల్ కమ్ టు దట్ ఇన్ మినిట్. వీళ్ళ ఎప్పుడు కూడాను వాళ్ళ తాలూకా ఈ ప్రభుత్వంలో మనకు ఆల్రెడీ గత 8 ఏళ్ళ నుంచి అలవాటు అయింది కాబట్టి ఓ చిన్న పాము ఒకటి చిన్నది ఇలా ఇసురుతారు కదా, ఎంతవరకు వెళ్తుంది, తర్వాత సడన్ గా చర్చ ఇది అఫీషియల్ పొజిషన్ కానే కాదు మాది, వాడు ఎవడో చేసాడు అని కొంతమందిని సైడ్ లైన్ చేయడం కానీ, లేకపోతే ఇమీడియట్ గా వచ్చి దానికి ఏదో రిపేర్ చేయడం ట్రై చేయడం కానీ, యూజువల్లీ ఇట్ బ్యాక్ ఫైర్స్. బట్ కమ్యూనికేషన్ విషయంలో ఈ ప్రభుత్వం తాలూకా వీళ్ళు ఎంత ఉద్దండులు అన్నది మొత్తం మనందరికీ తెలిసిన విషయమే. అదొక్కటే వీళ్ళకి చేత కాదు. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. బట్ దెన్ ఇఫ్ వి గో బ్యాక్, మీరు ఇందాక అన్నట్టు ఎవ్రీ 5 years కి ఒక సెట్ ఆఫ్ ప్రపోజల్ సబ్మిట్ చేయాలి అని మనం అన్నప్పుడు యూ హ్యావ్ టు డూ, ఇప్పుడు ఇట్ ఇస్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ అన్ ఎలక్షన్ మేనిఫెస్టో అనుకోండి. ముందు వాడి కన్నా ఇంకొంచెం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్ ఇన్ దిస్. వాట్ ఎల్స్ ఇస్ ది పర్పస్ లాస్ట్ 5 years తాలూకా కమిటీది అనుకుంటే, సో ఇంత రాడికల్ గానే అనిపిస్తాయేమో. మనం ఇప్పుడు 1959 లోని మీరన్న నెహ్రూ గారిని అందరూ కార్నర్ చేసి ఎలాగా 15 years తర్వాత మొత్తం అంతా హిందీ రుద్దేస్తాం అంటే వి వోంట్ అని ఒప్పుకున్నప్పుడు 1959 లో పార్లమెంట్ లో ఆయన అన్న సింపుల్ వర్డింగ్ ఏంటి, హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ విల్ కంటిన్యూ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ అపోజిషన్ ఫ్రమ్ ది నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్. ఆయన అన్న టర్మ్ ఇది. సో ఆయన బేసిక్ గా ఏం చేశాడు తెలివిగాను, ఏం చేస్తే ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఒకటే కాకుండా అన్నది ఆయన చెప్పేశాడు వాళ్ళకి డైరెక్ట్ గా, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో అపోజిషన్ అన్నమాట ఆయన ఎప్పుడైతే అన్నారో ఎందుకు ఊరుకుంటారు. దేర్ విల్ అంటే దేర్ ఇస్ మీరు అన్న ఇంకొక చాలా మంచి మాట ఉంది, ఆల్ దీస్ అదర్ డైలెక్ట్స్ అన్నారు కదా, దీస్ డైలెక్ట్స్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ లాంగ్వేజెస్. అంటే దే వర్ ద లాంగ్వేజ్. ఇప్పుడు మైథిలి ఉంది, మైథిలి తాలూకా ఇట్ వాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంగ్వేజ్ కదా, వాళ్ళ కల్చర్ ఉంది కంప్లీట్ గా, దాని తాలూకా కల్చర్ ఉంది దాని చుట్టూ. సబ్స్యూమ్ చేస్తే అవి ఇప్పుడు మనకి తెలంగాణ అజిటేషన్ లో ఎలాగైతే లేదు అసలు మాది వేరే కల్చరు, మాది వేరే భాష అని చెప్పి వాజ్ వన్ ఆఫ్ ది ప్రామాణికాలు కదా వాళ్ళ తాలూకా స్ట్రగల్ కి.
ఇది సబ్స్యూమ్ అయిపోయింది తెలుగులోకి, నౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్ సెపరేట్, వాజ్ వన్ ఆఫ్ ది కార్నర్ స్టోన్స్. అలాగా ఇట్ ఈస్ అ యూజువల్ ప్రాసెస్. ఇప్పుడు యూఎస్ వెళ్ళిన, యూకే వాళ్ళు యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్లో ఉన్న చాలా తాలూకా కల్చర్స్ ని, వాళ్ళకున్న చిన్న చిన్న లాంగ్వేజెస్ ని సబ్స్యూమ్ చేస్తుంది కదా. ఇంగ్లీష్ బికేమ్ అఫీషియల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ద సేమ్ వే. హిందీ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్ డిడ్ ద సేమ్ థింగ్ కదా. మనకి చేసి ఇప్పుడు హిందీ ఇంత నంబర్ అనుకోవడానికి కారణం తప్ప, ఈ మొన్న ఎప్పుడైతే ఈసారి ప్రెసిడెంట్ కి వీళ్ళు పంపించేసరికి యాజ్ యూజువల్ ఫస్ట్ అందరికన్నా ప్రైడ్ విషయంలో లాంగ్వేజ్ కి మన తమిళ సోదరులందరికీ మొదటి నుంచి కూడా దే బీన్ ఆ విషయంలో కరుడుగట్టి ఉన్నారు వాళ్ళు. సో మచ్ సో దట్ దే వర్ ది ఓన్లీ పీపుల్ హూ డిడ్ నాట్ ఈవెన్ అలౌ ఫర్ 8 PM హిందీ న్యూస్ ఇన్ తమిళనాడు కదా. ఇఫ్ యూ ఇప్పటికి కూడా ఇట్ ఇస్ షాక్ దట్ ఓకే దేవర్ ఎక్సెప్ట్ ఫర్ తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ న్యూస్ వింటుంది. తమిళనాడు ఒక్కటే 10 నిమిషాలు లేట్ గా తమిళ్లో సెంట్రల్ న్యూస్ ని డబ్ చేసి మరి వినిపించే అంతలాగా వాళ్ళు దే బీన్ అపోజింగ్. మన శ్రోతలందరికీ ఇప్పటికి కూడా చాలా మట్టుకు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. వెళ్ళి అక్కడ హిందీలో అడిగితే ఆటో డ్రైవర్ తమిళ్లో ఆన్సర్ చెప్తాడు కావాలని చెప్పి వాళ్ళకి అది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నాట్ జస్ట్ టు అపోజ్ హిందీ గురించి కాదు, ద మెథడాలజీ వెన్ ఎవర్ యూ పుష్ ది అదర్ సైడ్ పుషెస్ కదా. హ్యూమన్ టెండెన్సీ అది. మనం ఇవాళే కాదు, మన చిన్నప్పటి నుంచి కూడా మీరు ఒక పిఎస్యూలో పనిచేశారు. సో యూ హ్యావ్ బీన్ పార్టీ టు సీయింగ్ హిందీ దివస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ యువర్ ప్రిమైసెస్ ఎవ్రీ ఇయర్. ఆజ్ కా శబ్ద్ మీరు కూడా అక్కడ బోర్డు మీద రోజు చూసే ఉంటారు. దానికి ఒక హిందీ ఆఫీసర్ ఉండడం, ఇంకేం పని ఉండదు, ఆజ్ కా శబ్ద్ రాయడం, హిందీ దివస్ కోసం ప్రిపేర్ అవ్వడం. దానికోసం ఒక డిపార్ట్మెంట్ ఇప్పటికీ మన ట్యాక్స్ పేయర్ మనీ తోటి ప్రతి డిపార్ట్మెంట్ పనిచేస్తాం. అది మోస్తున్నారు. నౌ నేను సపోర్ట్ అనడానికి కారణం ఏంటంటే అందులోని కొంత దెర్ ఇస్ అది లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫంక్షన్ చేయలేదు, అట్లీస్ట్ ఒక యూనిఫార్మిటీ అన్నది నిజం ఉంది. వాళ్ళు దానికి ఇంగ్లీష్ కి మూవ్ అవ్వకుండా ఉండడంలోనే వాళ్ళ తాలూకా ప్రైడ్, వాళ్ళ తాలూకా వాట్ ఎవర్ రీజన్ అది కూడా ఉంది. అది ఆల్సో ఐ అగ్రీ దట్ పూర్తిగా వెళ్ళిపోవడం. ఐ వాజ్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్ రీసెంట్లీ ఆన్ సీన్ అండ్ ది అన్సీన్ బై దిస్ జెంటిల్మెన్ కాల్డ్ చంద్రబాన్ ప్రసాద్. ఆయన దళిత్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి ఒక కంప్లీట్ చాలా ఐ ఎంజాయ్డ్ ద పాడ్కాస్ట్, చాలా ఎంజాయ్ చేశాను. అందులో ఆయన ఎంతలాగంటే ఆయన ఇంగ్లీష్ కి లార్డ్ మెకాలే అనుకుంటాను, ఆయన తాలూకది ఫోటో పెట్టి ఎవ్రీ ఇయర్ దినోత్సవం అని చెప్పి ఒకటి సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు. దానికి ఇంగ్లీష్ తల్లి, ఇంగ్లీష్ తండ్రి. ఎందుకంటే వాట్ హీ సేస్ ఇస్ ఆ పాడ్కాస్ట్ లోని ఇంగ్లీష్ ఇచ్చినంతలాగా ఆయన హీ కమ్స్ అవుట్ విత్ స్టాటిస్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్ ఇచ్చినంతలాగా దళిత్ కి అప్లిఫ్ట్మెంట్ ఇంకా ఏ ఫ్యాక్టర్ ఇవ్వలేదు. లెర్నింగ్ ఇంగ్లీష్ అలోన్ హ్యాస్ పుల్డ్ సో మెనీ పీపుల్ అవుట్ ఆఫ్ పావర్టీ అండ్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ అని చెప్పి ఆయన ఎప్పుడు సూట్లు వేసి తిరిగి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ దెన్ సో దేర్ విల్ బి రెసిస్టెన్స్. అంటే ఎందుకు ఉండదు చెప్పండి. ఇప్పుడు హౌ కెన్ వి సే ఇట్ ఈస్ అ వెరీ ఫూలిష్ థింగ్ దట్ చేయరనుకోండి వీళ్ళు, ఐఎమ్ ష్యూర్. కానీ మధ్యప్రదేశ్ వాళ్ళు ఊరికే మార్కులు వేయించుకోవడానికి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఎంబీబీఎస్ బోధన హిందీలో అని మనం చదువుతున్నాం కదా ఆల్రెడీ. బట్ చేసే అవకాశమే లేదు. అంటే హౌ విల్ యూ జస్టిఫై? ఒకప్పుడు చేసి ఉండగలరేమో నాకు గారు మీరు ఆలోచిస్తే. ఇది కానీ ఇఫ్ దే వుడ్ హ్యావ్ పుట్ దేర్ ఫుట్ డౌన్ డ్యూరింగ్ ఇందిరా గాంధీస్ టైమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, నెహ్రూస్ టైం, అప్పుడు కానీ చేస్తుంటే మనందరం కూడా హిందీ అయిపోదుమేమో ఈ పాటికి. హిందీ హే హమ్ వతన్కే హిందుస్థాన్ హమారా అని మనం పాట పాడినట్లు మనం అయిపోదామేమో హిందీ అంటే ఆ టైంలో. let me actually rephrase my question in the context of this committee recommendations Yes. and opposition to it from say states like Tamil Nadu and Kerala. This కొంచెం పక్కన పెడితే, బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద బిగ్గర్ క్వశ్చన్ ఇస్, ఒక దేశానికి పాన్ అదే అక్రాస్ ద కంట్రీ ఒక అఫీషియల్ లాంగ్వేజ్ మినిమం ఒకటైతే ఉండాలి. ఆ లాంగ్వేజ్ అది మన ఈ దేశంలో ఈ గడ్డ మీద పుట్టిన లాంగ్వేజ్ అయితే బాగుంటుందా, లేకపోతే ఇంగ్లీష్ లాంటి వేరే దేశాలతో కూడాను బ్రిడ్జ్ లాంగ్వేజ్గా పనికొచ్చేది అదైతే బాగుంటుందా అనేది అదొక ప్రశ్న. దాని ఇది చెప్పండి సమాధానం. అంటే ఇండియా ఇది ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారో గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తల్లో వెన్ వి వర్ ట్రైయింగ్ టు అసెప్ట్ అవర్ ఐడెంటిటీ, కాబట్టి హ్యావింగ్ హిందీ యాజ్ అ లాంగ్వేజ్ ఐ సపోర్ట్. అంటే ఆ టైంకి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఐ సపోర్ట్. టుడే ఇన్ హైండ్ సైట్ వీ కెన్ కమ్ అవుట్ అండ్ సే వాట్ ఎవర్. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని దే హ్యావ్ మేడ్ అ చేంజ్. మన ఎన్ఈపీ మొన్న 2020లో ఫేస్ చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాళ్ళు క్లియర్ గా రాసిన టర్మ్ ఏంటి, ఆల్ స్కూల్స్ విల్ హ్యావ్ 3 లాంగ్వేజెస్ అవుట్ ఆఫ్ విచ్ 2 ఆర్ ఇండియన్ లాంగ్వేజెస్.
అని చెప్పి ఫ్రేమ్ చేశారు. ఇట్ ఈస్ మొన్న వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కూడా. సో దే ఆల్సో నో దట్ 2 విల్ బి ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ 1 విల్ బి ఇంగ్లీష్. అంటే వాళ్ళు స్పెల్ అవుట్ చేయలేదు కానీ ఇట్ విల్ ఆబ్వియస్లీ బి ఇంగ్లీష్. ఇట్ కాంట్ బి చైనీస్ ఆర్ స్పానిష్ ఆర్ వాట్ ఎవర్ కదా. సో థర్డ్ లాంగ్వేజ్, దిస్ ఇస్ అక్రాస్ ఆల్ స్కూల్స్, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎనీ వన్ స్కూల్ అని కాదు. అది క్లియర్ గా అది ఫ్రేజ్ అవుట్ చేసి, అందుకే అంటున్నాం కదా వీళ్ళ తాలూకా కమ్యూనికేషన్ చండాలం వీళ్ళు చిన్నది ఇలాగ వదిలి ఊరికే జనాలు వెర్రెత్తించడానికి కాకపోతే, యువర్ ఓన్ ఎడ్యుకేషనల్ పాలసీ సేస్ విచ్ యూ ఫ్రేమ్డ్ ఇన్ 2020, యూ కాంట్ బ్లేమ్ నెహ్రూ ఫర్ దిస్. మొన్న ఫ్రేమ్ చేసిన దాంట్లో యూ విల్ హ్యావ్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ 1 లాంగ్వేజ్. ఇప్పుడు మీరు నేను చదువుకున్నప్పుడు కూడా మనం ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ చదువుకున్నాం కదా. 8th క్లాస్ వరకు హిందీ నేర్చుకున్నాం మనం, ప్రాథమిక మధ్యమ రాసాం, హిందీ ఆ మాత్రం మనకు వచ్చు. ఆ మాత్రం చెప్పుంటే అందరూ దానికి మూవ్ అవుతురు, ఇవాళే కాదు. బికాస్ అది ఉండడం కూడా ఇట్ ఇస్ గుడ్ కదా. నేను ఇందాక ఎందుకంటున్నాను 70s 80s కాకుండా ఇవాళ కష్టం అని ఎందుకంటున్నాను అంటే, ద రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, పిఎస్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ అవర్ ఎకానమీ అండ్ డైలీ లైఫ్ ఇస్ dwindling. అప్పుడు వీఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ దెమ్. 90% వాళ్ళు కంట్రోల్ చేశారు హోల్ ఎకానమీని, ఎవ్రీథింగ్, జాబ్స్ గిబ్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉండేది. అప్పుడు దే కూడా పుట్ దేర్ ఫుట్ డౌన్. ఇప్పుడు ఇట్ ఈస్ అ వెరీ మినిస్క్యూల్ కైండ్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసాం కదా మనం. సో ఆ మినిస్క్యూల్ పర్సెంటేజ్, అసలు ఐఏఎస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆన్ ఇట్స్ వే అవుట్ అని మనం మాట్లాడుకుంటున్న రోజుల్లో అసలు వీళ్ళ వల్లే దేశానికి చండాలం అని చెప్పి ఒక కొత్త బ్యూరోక్రసీకి అగెనిస్ట్ గా వెన్ దేర్ ఇస్ పంత నడుస్తున్నప్పుడు వచ్చి దానికోసం అని చెప్పి నేను మొత్తం మారుస్తా, మెడిసిన్ మారుస్తా, ఇంగ్లీష్ రూరల్లోకి వెళ్ళడం ఇస్ టు అవర్ అడ్వాంటేజ్ అన్నది వీళ్ళకి ఎందుకు అర్థం అవట్లేదు. ఇంగ్లీష్ ఇస్ ద రీజన్ వై అవర్ ఎకానమీ ఇస్ డూయింగ్ వెల్ టుడే. దట్ ఈస్ ది ఓన్లీ ఫ్యాక్టర్. మనం చంద్రబాబు నాయుడు గారు ఎంతో బిల్ గేట్స్ తో మాట్లాడిన ఫస్ట్ మీటింగ్ తాలూకది చూస్తే, ఇవాళ టుడే వీసే అబ్బా విజనరీ మీటింగ్ ఇది అది అంటాం కానీ మనం, దిస్ ఇస్ అగైన్ నాట్ పాలిటిక్స్. బిల్ గేట్స్ తో ఫస్ట్ ఈయన మాట్లాడాడు కాబట్టి ఈయన ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎస్ఎం కృష్ణ మాట్లాడుంటే ఆయన గురించి అందులో ప్రెసెంటేషన్ లో ఇచ్చిన ప్రైమరీ మాట ఇది కదా, వీ హ్యావ్ అ హ్యూజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ హియర్. ఆయన అన్న మాటే అది కదా. దట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్ బిల్ గేట్స్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ టు ఇండియా. అండ్ దట్ చేంజ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ బీపీఓ ఇండస్ట్రీ, ఐటీఎస్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఇవన్నీ దే ఆర్ డిపెండెంట్. అంటే వీళ్ళు ఇప్పుడు బలవంతంగా హిందీ, వాళ్ళకి తెలుసు హిందీ రుద్దలేరు. 3 కేటగిరీలు స్టేట్లు చేశారు ఇందులోని. ఏ కేటగిరీ ఆర్ ప్రాపర్ హిందీ బెల్ట్ స్టేట్స్, బి కేటగిరీ ఆర్ ది క్వాసీ స్టేట్స్ లైక్ గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, వేర్ దే హ్యావ్ లాంగ్వేజెస్, దే హ్యావ్ దేర్ ఓన్ స్క్రిప్ట్, బట్ they have been instructed that Hindi will be your instruction medium. I don't know how they've accepted it. Gujarat, they must have forced it. Maharashtra has a lot of pride. వాళ్ళంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు? బట్ వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి ప్రస్తుతం ఒప్పించారు వాళ్ళని. అఫీషియల్ గా బి కేటగిరీ స్టేట్స్ లో ఆల్ అనౌన్స్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ విల్ బి ఇన్ హిందీ అని పాస్ చేస్తారు ఆల్రెడీ ఆర్డర్. అది సి కేటగిరీ స్టేట్స్ మనం, వేర్ హిందీ పెద్ద ప్రాచుర్యం లేని మన 4 స్టేట్స్, ఈ ఒరిస్సా నుంచి కిందకి, వీటిల్లో మాత్రం కమ్యూనికేషన్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అని క్లియర్ గా చెప్పారు. ఆ మాట చెప్పారు కదా. చెప్పినప్పుడు ద సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ విల్ ఎనీవే నీడ్ టు హ్యావ్ 2 channels ఆఫ్ కమ్యూనికేషన్, 1 ఫర్ దీస్ ఏబీ స్టేట్స్ అండ్ 1 ఫర్ సి స్టేట్స్. ఎందుకు ఈ మెంటల్ పని? ఏది చేసినా మనం తిన్నగా సింపుల్ గా చేయమా? చిరిగి చాట్ అంతా ప్రతి వెబ్సైట్ 2 భాషల్లో పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి పెట్టారు దాంట్లోని. అంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ హిందీ వాళ్ళకి, వెరీ గుడ్. అదే సేమ్ థింగ్ అలా అయితే తెలుగులో రన్ అవుతున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? తమిళ వాళ్ళు ఆల్రెడీ ఆ పని స్టార్ట్ చేసింది. అదైతే ఈ లోకల్లో ఉన్నప్పుడు తెలుగులో కూడా ఉండాలి కదా మన వెబ్సైట్. మన పాపులేషన్ లో ఉన్న 6 కోట్ల ఇంగ్లీష్ చదవడం రాని వాళ్ళకి ఇంగ్లీష్ వెబ్సైట్ ఎందుకు చూపిస్తున్నారు? ఈ మాట వస్తుందా రాదా? రావాలి కూడా. అంటే వెన్ యు ఆర్ పుషింగ్ వీ విల్ పుల్, న్యాచురల్లీ ది అదర్ సైడ్స్ విల్ పుల్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ నాట్ టు యువర్ పార్టీ. ఎన్నని చేయగలరు? ఇప్పుడు మన కరెన్సీ నోటు మీద వెనకాతలు ఉన్న అన్ని భాషల్లోని అన్ని వెబ్సైట్లు పెట్టగలమా? అన్ని భాషల్లో మన సర్క్యులర్లు పాస్ చేయగలమా? హౌ సిల్లీ ఇస్ ఇట్? అంటే విత్ టెక్నాలజీ టుడే కమింగ్ ఇన్ టు ప్లే, అంటే నేను అంటున్న మాట అది, టెక్నాలజీ హ్యాస్ బికమ్ సో ప్రెవలెంట్ దట్ ట్రాన్స్లేటర్స్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years విల్ బి డీసెంట్లీ యాక్యురేట్. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాం మనం ఆ లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. అవును, అదే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఐడియల్ వరల్డ్ దేశం మొత్తం అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉంటే గనక అదే భాషలో ఇఫ్ యూ క్యారీ అవుట్ బిజినెస్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇట్ విల్ బి కంఫర్టబుల్ టు కన్వీనియంట్ ఎవ్రీబడి. దట్ ఈస్ దేర్. కరెక్ట్. కానీ ఆ పరిస్థితి ఉన్నా కూడాను ఒకవేళ మరి మిగతా దేశాలతో, ప్రపంచంలోని మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కానీ వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు take help of a bridge language, which actually English is that now, right? Exactly. కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండటం అనేది, ఎస్పెషలీ వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ షేర్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ, ఇంగ్లీష్ రావటం, ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ రావటం అనేది చాలా మందికి దేశ ప్రజలకి రావటం, ముఖ్యంగా వర్క్ ఫోర్స్కి అది తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా ఇంగ్లీష్ ని పక్కకు నెట్టేద్దాం అనుకోవటం అనేది వెరితనం నా ఉద్దేశంలో. ఇకపోతే రెండోది, మరి ఇంగ్లీష్ తో పాటు
ఇంకొక లాంగ్వేజ్ అది మొత్తం దేశం మొత్తం నడవాలి అంటే కనుక అలాంటి పరిస్థితి మన దేశంలో లేదు కదా. మనది చాలా యూనిక్ నేషన్ లేదు. మనది. ఏంటంటే ఇన్ని భాషలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకెవరైనా అనొచ్చు కొంతమంది సోకాళ్ళ దేశభక్తులు ఏంటంటే, అవునండి భారతదేది ప్రపంచంతో ట్రాన్సాక్ట్ చేసినప్పుడు సరే ఇంగ్లీష్ దానికోసమైనా ఇంగ్లీష్ని ఉంచుకుందాం, పారేయొద్దు. కానీ అట్లీస్ట్ భారతీయులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు వాడుకుంటున్నప్పుడు, లావాదేవీలు చేసుకుంటున్నప్పుడు కానీ అంతాను ఒకే భాషలో, మన భాషలో, అది కూడాను హిందీ అందరూ ఎక్కువ మంది తెలుసు కాబట్టి అదే భాషలో ఉంటే బాగుంటుంది కదా అని మరి అలాంటి కొంతమంది దేశభక్తులు అనొచ్చు. దానికి మీ సమాధానం ఏంటి? 2 సమాధానాలు ఉన్నాయి నా దగ్గర. నేను ఎలాగో ఈ పాయింట్ చెప్దాం అనుకున్నాను. మీరే యాజ్ యూజువల్ పసిగట్టారు మీరు. మనకి మన తాలూకా ఎప్పుడు మన దేశభక్తు పాపం మంచిదే లేండి వాళ్ళది, కానీ మన వాళ్ళు మాట్లాడేదానికి ఎప్పుడు మన పాస్ట్కే వెళ్తాం కదా. పాస్ట్కే వెళ్ళి చూద్దాం మళ్ళీ. పాస్ట్ లో కూడా మనకి మనం ఎంత గొప్ప భారత ఖండం, భారతదేశం అవ్వడానికి కారణం భాష మంది. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు ఉన్నారు, లేకపోతే అశోకుడు ఉన్నాడు. మొత్తం అక్కడెక్కడో మన వాళ్ళు ప్రతిసారి మ్యాప్ అలా పెంచుకెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఏకంగా సిరియా గిరియా కూడా మందే అని కలిపిస్తారు. అంతవరకు వెళ్ళిపోయింది మ్యాప్. ఇటువైపు ఆస్ట్రేలియా కూడా మందే, మన వాళ్ళు విస్తరించారని రాసేసారు. ఇంత మ్యాప్ గీస్తున్నారు. ఎలా పనిచేశారు మరి? అప్పట్లో మనకు అంత అఖండ భారత ఖండం ఎలా వచ్చింది? శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఏంటి అందరూ సంస్కృతం మాట్లాడారా? రాముడు ఉన్నప్పుడు పల్లెటూరులో మాట్లాడారా? ఎందుకు ఆయన గురించి రాసిన హనుమాన్ చాలీసాయే మనకి ఏ భాషలో రాశాడు ఆయన? మన వాల్మీకి ఏ భాషలో రాశారు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా మరి ఆ టైంలో ఎలాగ? యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ లాంగ్వేజ్ కాదు కదా. అసలు లాంగ్వేజ్ గురించి హిందీ వాళ్ళు వయసు ఎంత? కొట్టుకోలేదు. అసలు హిందీ భాష లేదు కదా, వయసు హిందీ ఎంత? లేదుగా. ఎగ్జాక్ట్లీ హిందీయే లేదు కదా అప్పటికి. అంటే హిందీ యాజ్ వి నో ఇట్ లేదు కదా అప్పటికి. అవును. సో హౌ ఇస్ ఇట్ ఈవెన్ ఓకే. వాళ్ళ తాలూకా చరిత్ర పోనీ మనం రాసామా? కాదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మెగస్తెనీస్, లేకపోతే హ్యూయన్ సాంగ్, ఫాహియాన్ వీళ్ళు వచ్చి రాశారు. వాళ్ళు ఏ భాషలో రాశారు? ఎక్కడి నుంచి వచ్చింది మనకు అది? పోనీ మన భాష, మన సంప్రదాయం మనం ఏమైనా చేసుకోగలిగామా? ఏమీ లేదు కదా. అప్పుడు ఓకే, ఆన్సరింగ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, దెర్ ఇస్ అ సెకండ్ ఆర్గ్యుమెంట్ హియర్ సేయింగ్ దట్ ఎకానమీ గురించి, వరల్డ్ ట్రాన్సాక్షన్స్ లో మనకన్నా పెద్ద ఎకానమీస్ అయిన చైనా ఉంది. చైనా అలాగైతే మరి ఓకే, మనకన్నా పెద్ద కాకపోయినా ఓకే అంత స్థాయి ఆర్ ఈవెన్ మోర్ రష్యా ఉంది. ఈ 2 ఐరన్ కర్టెన్ కంట్రీస్ కదా. వాళ్ళు మరి మిగిలిన వాళ్ళతో ఎప్పుడు కూడా ఆపేసి మా భాష, ఇప్పుడు మనం వీఆర్ హెడింగ్ దేర్, దట్ ఈస్ ద ట్రాజడీ. వీఆర్ ట్రైయింగ్ టు బికమ్ దెమ్. ఆ ఫాదర్ స్టేట్, ఫ్యూరర్, హిట్లర్ తాలూకా భావజాలాలు ఇవన్నీ, అంటే వీఆర్ గెటింగ్ దేర్ కదా. మనం ఫ్యాసిజం అన్న మాట ఊరికే వాడం కదా. సో అక్కడికి వచ్చినప్పుడు చైనా ఉంది, రష్యా ఉంది. ఈ 2 కూడాను ఇంటర్నల్ గా దే ఆర్ బిగ్ హ్యూజ్ కన్సంప్షన్ ఎకానమీస్. వాళ్ళ తాలూకది వరకు వాళ్ళు నడిచారు. బట్ మీరు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా వినే ఉంటారు కదా, ద హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ చైనా ఆర్ ఇంగ్లీష్ టీచర్ జాబ్స్. ఆన్లైన్ ట్యూషన్స్ అవ్వచ్చు, అక్కడికి వెళ్ళడం అవ్వచ్చు, హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అవే. దానికి కారణం ఏంటి? వాళ్ళది చేసిగలిగారు కాబట్టి. ఎంతమంది చైనా నుంచి బయటికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యి యూఎస్ యూనివర్సిటీలు చదువుకున్నారు? దేవర్ ది బ్రిడ్జ్ దేర్. సో అగైన్ ఇంత ఎకానమీ యూఎస్ తో వాళ్ళు చేస్తున్నారు అంటే ఇంగ్లీష్ లేకుండా చేస్తారా ఏంటి? అమెరికన్స్ చైనీస్ నేర్చుకున్నారా? సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నో బ్రెయినర్ దట్ ఓకే, లేదు మనం ఇంటర్నల్ గా వి ఆల్వేస్ ఓవర్ ఎస్టిమేట్ అవర్ ఓన్ ఇంటర్నల్ కన్సంప్షన్ అండ్ వి అండర్ ఎస్టిమేట్ అవర్ డిపెండెన్స్ యాజ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ. సో మనం ఒక సైడ్ నుంచి $5 trillion అంటూ దే విల్ బ్యాక్ ట్రాక్ ఆన్ దిస్ ల్యాండ్. ఐఎమ్ ష్యూర్ యాజ్ యూజువల్. కాకపోతే ఇంకో మూడో పాయింట్ అంటే మూడో పాయింట్ ఏంటంటే, వై యూ కెనాట్ హోప్ టు అండ్ యూ షుడ్ నాట్ ట్రై టు హ్యావ్ వన్ లాంగ్వేజ్ అక్రాస్ ఇండియా అనేది ఎంత డైవర్స్ కంట్రీ అని. అంటే ఒక 26% మాట్లాడే భాషను మిగతా 74% వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోవాలంటే ఎంత కన్వర్షన్ చేయాలి, ఎంత బ్యాప్టైజేషన్ చేయాలి అంతాను. అదొకటి ఉంది కదా. అదొకటే కాకుండా భాష అనేది ఒక లింగ్విస్టిక్ గ్రూప్ కి వాళ్ళ సంస్కృతికి అది ఆయువు పెట్ట భాష అనేది. ఆ భాషని గనక రూపుమాపితే గనక కాలక్రమేణా ఆ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈ భాష ఆధారితంగా ఉన్న సంస్కృతి ఏదైతే ఉందో అది దాంతో పూర్తిగా ఎలిమినేట్ అయిపోతుంది కదా. అదొకటిను. మనకి ఎప్పుడైనా we should not look at diversity as an evil thing. Okay, diversity should be celebrated because that enriches మన కల్చర్ కానీ ఇవన్నీ. సో దట్స్ హౌ వి గాట్ హియర్ కదా. దట్స్ హౌ వి గాట్ హియర్. అదే అండ్ అది కూడాను ఇక్కడ మన డైవర్సిటీ అంటే
మన దేశం ఏమి ఒక అంటే 1,00,00,000 మంది జనాభా దేశం, దాంట్లో 100 భాషలు అలా ఉంటే గనక మరీ ఎక్కువైపోయినాయి ఈ సైజుకి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకున్న రీజనల్ లాంగ్వేజెస్ చాలా వాటికి కోట్ల మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అంత ఇన్కన్వీనియన్స్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ సంస్కృతి నుంచి వాళ్ళని దూరం చేయటం కానీ, ఈవెన్చువల్గా ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. వాళ్ళ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ కూడా అపోజ్ చేయట్లేదు. దట్ ఈస్ అ ట్రాజిక్ థింగ్. దట్ విల్ హ్యాపెన్ సమ్ డే. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ సమ్ డే. లేకపోతే లోకల్ ఓట్ పోతుంది. రైట్. సో మనం రెండో టాపిక్ వెళ్ళిపోదాం. ఇది మీ ట్రంప్కి మీరు ఫ్యాన్ కాదో తెలియదు, కానీ నాకు ట్రంప్ కాదు, చూసారా, ట్రంప్ కాదు, ట్రంప్ లాంటి వ్యక్తి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేశాడు. ముందు ఆయన మరి వన్ ఫైన్ మార్నింగ్ యాక్చువల్గా ఐ విల్ బై ట్విట్టర్ అనుకుని దాన్ని పబ్లిక్ గా ప్రొనౌన్స్ చేశాడు. అండ్ why the similarity between Trump and Elon Musk, in my view, there are a few similarities, but one similarity definitely is their public pronouncements through Twitter for a long time. అయితే అలా చేశాడు ఆయన. దాని తర్వాత ఆ టేక్ ఓవర్ బిడ్కి అది కోర్టు దాకా వెళ్ళింది అది. సో he wanted to actually regulate out of it at some point in time, కానీ అది కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి తప్పక ఇంకా కొనాల్సి వచ్చింది $44 బిలియన్ వెచ్చించి. అవును. సో దాని తర్వాత జరిగేదంతాను అంటే స్టాఫ్ ని లే ఆఫ్ చేశాడు మోర్ దెన్ 50%. మళ్ళీ వాళ్ళలో కొంతమందిని అర్రే మనకు కావాల్సిన వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలవటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు అంటే నెంబర్ 1 వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అనే వ్యక్తి, అతను ఒక రోల్ మోడల్ గా నిలవాలని అనుకుంటాము. సో ఇలాంటి చేష్టల వల్ల కొంచెం ఆ రోల్ మోడల్ అయ్యే అవకాశం, అంటే రోల్ మోడల్ వేరే రకమైన మనస్తత్వాన్ని ప్రేరేపిస్తున్నాడేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదొకటి. రెండోది ఏంటంటే his stated objective of actually taking over Twitter, I mean getting into this social media business, while his core business is something entirely different. దీంట్లోకి అతను వచ్చిన ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేయడానికి ఆయన చెప్పిన కారణాలు కొన్ని ఉన్నాయి. అవి ఎంతవరకు ప్రాక్టికల్, ఎంతవరకు ఫీజిబుల్ టు అచీవ్ అనేది అది చెప్పండి. మీ మంచి టాపిక్ ఎంచుకున్నారు. మనకి ప్రతిరోజు మనందరం కూడా డైరెక్ట్ గా, మరి అందరూ మన శ్రోతలు కూడా చాలా మంది ట్విట్టర్ లోంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళే కాబట్టి వెరీ నైస్ రోజు మాట్లాడుకుంటున్నాం. రెండో క్వశ్చన్ కి ముందు ఆన్సర్ చేసుకుందాం. ఆన్సర్ కాదు, ఒపీనియన్, బికాస్ దిస్ ఇస్ అ స్టోరీ విచ్ ఇస్ డెవలపింగ్ స్టోరీ కదా. సో దీని మీద మనం ఇంకా వీ కుడ్ బి ఎంటైర్లీ రాంగ్. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది వీ కుడ్ బి ప్రూవెన్ టు బి entirely wrong in the next few months or years, where he comes out trumps on top of it. So or it could go and we could say, see, we said so. Either way it could go. రెండో క్వశ్చన్ కి ఆన్సర్ గా ఇప్పుడు ఆయన తాలూకా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయింగ్ ట్విట్టర్ గురించి ఆయన అన్నది, ఇది ఇవాళ కొత్తదైతే కాదు. అంటే ఇప్పుడు ఇఫ్ వి లుక్ ఎట్ ట్విట్టర్ యాజ్ అ మీడియా కంపెనీ, ట్విట్టర్ ఇస్ బై ఫార్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మీడియా కంపెనీ టుడే, న్యూస్ సోర్స్ టుడే రాదర్. ఓకే, మీడియా కంపెనీ అనే కన్నా కూడా ఇట్ ప్రిటీ మచ్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్స్ థాట్ లైక్ నథింగ్ ఎల్స్ డస్ అన్న స్టేజ్ కి ట్విట్టర్ వచ్చింది కాబట్టి కదా. టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ ఒపీనియన్, మనకి ఇన్ అవర్ ఓన్ లివింగ్ మెమరీ వరకు వెళ్తే ప్రాబబ్లీ హిట్లర్ తాలూకా గోబల్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ హ్యావ్ బీన్ they've known that okay, you can influence people's opinion అని చెప్పి ఆల్ మీడియా పీపుల్ ఇవాళ డేట్ లో గత 15-20 సంవత్సరాల్లోని హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక క్లా ఆఫ్ సమ్ బిజినెస్ హౌస్ అక్రాస్ ద వరల్డ్ కదా. మనం ఈ మధ్య కాలంలో చూసిన పెద్ద ఎక్విజిషన్స్ లైక్ వాషింగ్టన్ పోస్ట్ సడన్ గా వచ్చి జెఫ్ బీజాస్ కొనేస్తాను అని చెప్పడం, వేర్ ద హోల్ వరల్డ్ స్టూడ్ అప్ అండ్ టుక్ నోటీస్ సేయింగ్ ఈయనకేట్ సంబంధం అసలు, అది కూడా సింకింగ్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ వాజ్ సింకింగ్ టైప్ లో కథే. అది తర్వాత లాస్ ఏంజలస్ టైమ్స్ ఇస్ ఓన్డ్ బై బిజినెస్ మ్యాన్, టైమ్ మ్యాగజైన్ ఇస్ ఓన్డ్ బై బిజినెస్ మ్యాన్, ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఇస్ ఓన్డ్ బై బిజినెస్ మ్యాన్. ఐ థింక్ టైమ్ ఇస్ ఓన్డ్ బై బెనియాఫ్ అనుకుంటాను, సేల్స్ ఫోర్స్ తాలూకా ఫౌండర్ అనుకుంటాను. సో అందరూ అంటే బేసిక్ గా ఆల్, ఈవెన్ ఇన్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్, TV18 is owned by Ambani, who himself had a stake in NDTV also earlier. Now NDTVలో 26% ఉన్న కంపెనీని అడాని కొనిసాడు ఈ మధ్య కాలంలో అని మనం చదివాం. సో ఆయన he has his clause. Andhra Pradesh has the worst TV ratio in India, where
more than 80% of our channels are news channels which have some or the other politician talaka. Even oka tumburi politician who we don't even know will own a news channel here. Adi panchese avakasham lekapayina. So we are not new to business people owning media kada. But those are all very small numbers. Even something like Bezos talukadi Washington Post, I think was only about $150 million or something like that. Chinna number. అంటే చిన్న నంబర్ కన్సిడరింగ్ $44 billion అని చెప్పి మస్క్ పెడుతున్నప్పుడు ఇంకేది కూడా ఇప్పుడు టైమ్ ఇవేవి కూడా దేర్ ఇన్ ఓన్లీ $100-200 million రేంజ్ లోనే ఉన్నాయి అవన్నీ కూడా. అంటే బికాస్ దే ఆర్ ఆల్ సింకింగ్ షిప్స్, యూ నీడ్ టు కీప్ పంపింగ్ మనీ అన్న దీంతో అప్ ఫ్రంట్ కొనిసుకోవడానికి అంతకే కొనుక్కున్నారు వాళ్ళు. ఈవెన్ ఇన్ ఇండియా మన ఎన్డీటీవీ తాలూకా స్టేక్ ఆల్సో వెంట్ ఫర్ ఓన్లీ ఐ థింక్ అరౌండ్ 4,000 crore రూపీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అయితే ఈయన తాలూకది ఈయన యాజ్ యూజువల్ ఆబ్జెక్టివ్స్ అలా ఎందుకు ఇదంతా చెప్పడం అంటే రైట్ ఫ్రమ్ అప్పుడు బిజినెస్ మ్యాన్ ఎక్విజిషన్ దగ్గర నుంచి ప్రతి వాడు అంటున్న మాట ఏంటి, we want to eliminate fake news and give a free rein to the real editors and journalists to say it as they see it అని చెప్పి ప్రతి వాడు అన్నమాట ఇదే, we want to eliminate fake news, we want to eliminate fake news, దానికోసమే ఛానల్ పెడుతున్నారు. అండ్ దే ఆర్ క్రియేటింగ్ ఫేక్ న్యూస్. ఇండియాలో లేకపోతే మనకి 800 న్యూస్ ఛానల్ నంబర్ దేనికి ఎలిమినేటింగ్ ఫేక్ న్యూస్, క్రియేటింగ్ ఫేక్ న్యూస్ అది. సో సేమ్ థింగ్ ఆన్ మనోడు అనడం. అండ్ అందులో ఇంకొక భాగంగా ఆయన ఏమన్నాడు, దిస్ విల్ బి ఊరికే అన్నాడులేండి, అది ఆబ్వియస్, అది దిస్ విల్ బి అన్ యాక్సెలరెంట్ టు మై సూపర్ యాప్ ఎక్స్ అన్నాడు కదా ఈ మధ్య కాలంలో వచ్చి. బేసిక్ గా ఆయన సూపర్ యాప్ ఎక్స్ లాంటివి ఇండియాలో మనకి డజన్ ఉన్నాయి. వాట్ హీ ఎయిమ్స్ టు డూ విత్ సూపర్ యాప్ ఎక్స్ లాంటివి మనకు డజన్ ఉన్నాయి. మన పేటిఎం, మన మోబిక్విక్, మన గూగుల్ పే, మన ఫోన్ పే అన్ని సూపర్ యాప్లే వాడి లెక్క ప్రకారం. అవి చేద్దామని అనుకుంటున్నాడు ఆయన, అందులో న్యూస్ ఫీడ్ ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఒకటే తప్ప. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ద సేమ్. వాట్సాప్ హ్యాస్ ఆల్రెడీ గాన్ దట్ రూట్. అలాగైతే వాళ్ళు పేమెంట్ గేట్వే తెచ్చుకొని దే ఫెయిల్డ్ సో మచ్ సో దట్ అసలు ఎవడు అందులో ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సచ్ ఎ జైజాంటిక్ యూజర్ బేస్ విచ్ ఎవ్రీ వన్ యూజెస్ ఎవ్రీ డే టైప్ లో. సో అది ఆబ్వియస్లీ దట్ ఈస్ నాట్ ది ఎజెండా. వెన్ వీ లుక్ ఎట్ ఇట్, మస్క్ లాంటి, అంటే వీఆర్ నాట్ సైకాలజిస్ట్ బట్ యాజ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ a developing story or in gossip rather. మనకి when you look at it, టాయ్స్ ఇవి, దీస్ ఆర్ ఆల్ బిలియనర్స్ టాయ్స్ కదా. ఆయన అందులో దూరి ఇప్పుడు ఆయన డాగీ కాయిన్ ఎలా పట్టుకెళ్ళాడు, సంబంధమే లేదు కదా ఆయనకి, ఒక టాయ్. ఓకే, ఇందులో నేను వేలు పెడితే అబ్బా రోజు చూద్దాం, బ్రహ్మానందం అదే సినిమాలో స్విచ్ ఆపితే స్విచ్ చేస్తే పక్కన ఉడా అని పడిపోతుంటాడు కదా, అలాగా ఆడుకునే టాయ్స్ కదా ఇవి. బేసిక్ గా ఆయనకి గాట్ కాట్ ఇన్ టు హిజ్ ఓన్ థింగ్ కదా. బట్ the only thing that we have to appreciate him now and shareholders తిట్టుకోవాల్సిన విషయం is he went through with it. He tried to get out of it and whatever, but to his credit he went through with it. అంటే He went through with it and కోర్టు బలవంతం వల్ల కూడా కదా, అందుకనే he was made to, but he went through with it. And not just him కదా, ఈయన నమ్మి ఆయన తాలూకా స్టేక్ హోల్డర్స్ ని చూస్తే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా అందులో. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఉంది, కింగ్డమ్ ఆఫ్ ఖతార్ ఉంది, వీళ్ళందరూ ఆయన నమ్మి డబ్బులు పెట్టారు కదా దాంట్లోకి. ఆయన అండ్ he put his money where his mouth is. He went and sold $8.5 billion worth of Tesla stock. అమ్మేసుకున్నాడుగా వెళ్ళి ఫర్ టు రైజ్ హిజ్ ఓన్ మనీ. చిన్న అమౌంట్ కదా, $8.5 billion వర్త్ ఆఫ్ స్టాక్ అమ్ముకున్నాడు. రూపాయి రెండు కాదు కదా. దీస్ ఆర్ ఫార్చ్యూన్స్ విచ్ లైఫ్ టైమ్ లో ఎవరు చూడలేని ఫార్చ్యూన్స్ ఇవి. ఆయన జస్ట్ బికాస్ ఒక మాట నోరు అన్నాడు కాబట్టి లెట్ us డూ ఇట్ అని చెప్పి. సో ఆ విషయంలో యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఏమో. బట్ ఇట్ ఈస్ నాట్ న్యూ. అంటే మనం చూసే లోపే మనోడు 9% స్టేక్ ఆన్ ట్విట్టర్ కొనిసుకున్నాడు కదా. మీరు గమనిస్తే March 14th కి ఆయన బయటకు వచ్చినప్పటికీ he came out suddenly because SEC లోనే when they were filing, the largest stakeholder in Twitter is Elon Musk అని చెప్పి ఫైల్ చేశారు కాబట్టి ఓ హాయ్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టాడు ఆ రోజు మార్చ్ లో. అంతవరకు ఆయన బయటికి రాలేదు, క్వైట్ గా కొన్నాడు వెనక నుంచి. ఊరికే ఎవడో ఒక మాట పుకారు అన్నందుకు గాను యూ షుడ్ బై ట్విట్టర్ అంటే యా అన్నాడు, ఆడి బుర్రలో కూర్చునిపోయింది. మరి అదేమి ట్రంప్ కి ఈయనకి ఉన్న సిమిలారిటీల్లో ఇదొకటి. ట్రంప్ ఇలాంటి పనులే చేస్తాడు ఖచ్చితంగా. సో లేదు, నేను ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. లెట్స్ సీ, డూ యూ థింక్ హీ యాక్చువల్లీ made a business decision or do you think this was more of an emotional decision that he just had to go through with and JP? What is your take on it? Yeah, I feel he made an emotional decision. అదే ఏ మూడ్ లో ఉన్నాడో కానీ లైక్ he made some, I mean, he made his thoughts public. అంటే ఎవడో ట్విట్టర్ మీద అంటే ఓకే ఆర్ ది అప్ ఫర్ సేల్ ఆ టైప్ లో ఉన్నట్టు అనమాట. And then he has to go through it, especially after the courts intervened. But
Yeah, coming back to my original second point, the stated objectives. There are two actually among several things he was tweeting since he took over on October 28th. Right. ఒకటి ఏంటంటే I want Twitter to be Twitter is a global digital public square, town square, and I want it to have unfettered free speech ఆ టైప్ లో అనేది ఒకటి. రెండోదేమో నిన్న ఇవాళ ఏంటంటే ఇంకొక ట్వీట్ ఏంటంటే ఐ వాంట్ ట్విట్టర్ టు బి ద సింగిల్ మోస్ట్ యాక్యురేట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్ అనేది. ఆ రెండుని ఎంతవరకు సాధ్యం అనేది లేదు. హీస్ బీన్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ డే కదా. ఇవాళ మార్నింగ్ తాలూకా ట్వీట్ మీరు చెప్పినది కూడా ఒక జర్నలిస్ట్ వచ్చి ఏదో బ్లూటిక్ కొనుక్కోవడం అయితే ప్రతివాడిది నార్మల్ అయిపోతుంది, అసలు అఫీషియల్ గా ఆథరైజ్ చేసి మీరు ఇస్తే బ్లూటిక్ దానికి వాల్యూ, ఎవడైనా కొనుక్కుంటే ఉపయోగం ఏంటి అంటే డైరెక్ట్ గా వచ్చి దానికి రిప్లై పెట్టారు కదా వచ్చి. హార్డ్లీ ఎనీవన్ ఆ జర్నలిస్ట్ ఎవరు బ్లూటిక్ కొన్నా 1500 ఫాలోవర్లు ఎంత ఉన్నారంటే యూకే బేస్డ్. వాళ్ళకి వచ్చి అసలు నీలాంటి ఫేక్ న్యూస్ గాలను ఎలిమినేట్ చేయడానికే నేను అసలు ఈ బ్లూటిక్ తెచ్చాను అని మస్కే వచ్చి $44 billion worth Twitter, and look at the kind of advertisers who are pulling out every day because of this craziness which is happening. Many of them will come back because wherever there is audience, people will come back. It is kind of obvious. Ethics good avanni చాలా కష్టమైన పనులు అని అందరికీ తెలుసు. బట్ దెన్ అగైన్ ఈ లాట్ ఆఫ్ దీస్ డెసిషన్స్ దట్ ఈస్ టేకింగ్ నౌ విల్ చేంజ్ కదా. ఇప్పుడు $8 కి నేను ఎవరికైనా వెరిఫికేషన్ అమ్మేస్తాను, ఎనీవన్ 8 అంటే మనకి ఇండియాలో ప్రాబ్లీ మనమే 150-200 రూపాయలు టైప్ వస్తుందేమో, మనకి $8 వేయడు కదా. ప్రైస్ పర్చేస్ ప్యారిటీ మీద పెడతాను అని కూడా చెప్పాడు కదా, అకార్డింగ్ టు ఈచ్ కంట్రీ అని చెప్పి. సో అలా అయితే ఇంకా చీపర్ కంట్రీస్ దగ్గర ఇంకా తక్కువకి వెళ్తాయి మనకన్నా కూడా. సో I don't think that will be there. There may be a different color, there may be a different verification, authentication. Again, free speech అని చెప్పి ఆయన వచ్చి అందులోని లేదు మీరు అందరూ కూడా authenticate yourself, put a profile, put a ఆధార్ కార్డ్ అంటే it defeats his own purpose కదా. ఆయన చెప్తున్నదే ఒక సైడ్ నుంచి I want this to be the source అని ఒక సైడ్ నుంచి చెప్పి you will not have whistleblowers then, which who are the source for a lot of information. Anonymous గా లేనిది మనం anonymous Twitter ఎంత తిట్టుకున్నా కూడా at the end of the day they add incredible value కదా. The real information that comes out from there బయటికి రాకుండా వాళ్ళు చెప్పేది this has become a big platform. ఇంతకు ముందులాగా లేదు కదా వికీపీడియా లాగా కాకుండా. సో ఆయనది ఎకనామిక్స్ will play a major role in these decisions that he is taking కదా. He himself is saying Twitter is losing $5 million a day, and then after these advertisers pulled out right now it must be losing $50 million a day or $20 million a day or something when there is no inflow coming in. ఈ $8 per month తాలూకది ఎన్ని అయితే ఈవెన్ చిన్న లెక్క మనం వేసుకున్న దానికి కూడాను ఇట్ విల్ ఓకే. లాస్ట్లీ ట్విట్టర్ ఆల్రెడీ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ సోర్స్ ఆన్ ది ప్లానెట్, మోస్ట్ accurate news source ide. The problem that people have as users, you and I we've been here for a while kabatti we are qualified to comment on it, is sifting through and trying to find which is real, which is unreal, which to an extent blue tick chesindi anukunna it is like a news channel again. If news channel loni when there is a figurehead talking, you expect that he talks genuine stuff, but that is not the case with 800 channels. So ఎవరి తాలూకా ఎజెండా వాడు బ్లూటిక్ తోటే పెళ్లి చేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి. అది ఎలా డిఫీట్ చేయగలరు? బికాస్ ఇట్ ఈస్ అ మైక్రో లోకల్ లెవెల్ ప్రాబ్లం కదా. అది ఒక్కొక్కడికి ఒక్కొక్క విధానం ఉంది. ఇప్పుడు యుఎస్ లాంటి దగ్గర వాడు ఏదో యుఎస్ గవర్నమెంట్ అని కింద వేయడం కొత్తగా మొదలెట్టాడు. యుఎస్ కి యూకేకి స్టార్ట్ చేశారు కదా, మీరు గమనించి ఉండొచ్చు. యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ అన్నది ఒక ప్రింట్ వస్తుంది టిల్ దే ఆర్ ఇన్ పవర్. సో ఆల్రెడీ బ్లూటిక్ కాకుండా ఒక అడిషనల్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ కోసం వాళ్ళు చేశారు అది. బట్ దట్ సర్వ్స్ నో పర్పస్ బికాస్ పీపుల్ నో లాంగర్ ఆర్ నేను ఇప్పుడు పవర్ లో ఇది ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్ అన్న లెవెల్ ఆఫ్ ఎథిక్స్ ఎప్పుడో పోయి. ఆ మైక్ ఉంది కాబట్టి ద బిగ్గర్ ద మైక్ ద మోర్ వీ వాంట్ టు టాక్ అని చెప్పి ఆ స్టేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ ఎనీ పర్పస్. దిస్ విల్ నాట్ సర్వ్ హిస్ పర్పస్. ఈ బ్లూ టిక్ సిఫ్టింగ్ త్రూ బాట్ అకౌంట్స్, this will not serve his purpose kada. How will it serve? How is this any level of verification of news or authentication? Because that is his primary said objective kada. అవును. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే అంటే టూ థింగ్స్ హియర్. వన్ ఈస్ ఫ్రీ స్పీచ్, అదర్ ఈస్ అబౌట్ బీయింగ్ ఏ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఆథెంటిక్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది. సో సోర్స్ ఆఫ్ ఆథెంటిక్ న్యూస్ సోర్స్ అనే దాని గురించి వస్తే కనుక
do they have, at least at this point in time, they don't have automated systems for calling out what is fake and what is not, right? Correct. అండ్ అంటే వికీపీడియాలో కనుక కొంచెం వ్యాలిడేషన్ కి ఒక ప్రాసెస్ ఉంది కదా, బట్ ఐ థింక్ ఈవెన్ దట్ ఈస్ నాట్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఇట్ హ్యాస్ సమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. బట్ అందరికీ ఉంది, గూగుల్, ఫేస్బుక్, ఆల్ ఆఫ్ దీస్ గైస్. బట్ అట్లీస్ట్ వికీపీడియాలో ఇఫ్ దెర్ ఈస్ అ సెంటెన్స్, you will see whether there is a citation that this Correct. has to be verified. Correct. Or there is no such thing, but there is only a one source based on which this sentence is written. ఆ టైప్ లో కొంచెం అట్లీస్ట్ ఆ ట్రేసబిలిటీ ఉంది, బ్రాకెట్స్ లో ఉంటుంది, దిస్ ఇస్ అన్ అన్వెరిఫైడ్ క్లెయిమ్. ఎగ్జాక్ట్లీ. సో అదే టైప్ లో ట్విట్టర్ లో కూడా పెడితే గనక అది బాగుంటుంది. ఇంకా వేరే టెక్నికల్ గా వేరే మొడాలిటీస్ పాసిబుల్ నాకు తెలియదు, కానీ అదొకటి. అలా చేస్తే కనుక నిజంగానే ప్రస్తుతానికి ఆల్రెడీ ఇట్స్ ద లార్జెస్ట్ న్యూస్ అవుట్లెట్. కాకపోతే దాని న్యూస్ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది ఇలాంటి ఏం చేస్తే కనుక. దట్స్ ఆన్ దట్ పాయింట్. ఈ ఫ్రీ స్పీచ్ విషయానికి వస్తే కనుక the biggest dilemma anybody will face, whether Elon Musk or if you want to run it also, is free speech by definition is the right to antagonize you. Yes, sir. Right? With Yes. my speech. Yes. Okay. If you allow me to speak, even when I'm antagonizing you, what I'm saying is actually irritating you, that is the true free. రైట్ కదా? అలాంటప్పుడు ట్విట్టర్ కొన్న వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్రాల్స్. సో నువ్వు ట్రాల్స్ ని కంట్రోల్ చేస్తే మరి నువ్వు ఫ్రీ స్పీచ్ ని కట్ చేసినట్టే కదా. సో ఆ రిడిల్ ఎలా సాల్వ్ చేస్తారు అనేది. ఆయన ట్రాల్ గురించి అనకుండా బాట్ అన్నాడు కాబట్టి బాట్ అకౌంట్స్ కొంతవరకు ఆయన ఎలిమినేట్. అంటే ఒకటి మాత్రం నిజం సార్, జాక్ డార్సీ తాలూకా, అంటే మనం నార్మల్ గా వి ఓన్లీ టాక్ అబౌట్ ఇలాన్ మస్క్ కాబట్టి కానీ, బట్ వెనకాతల జాక్ సెడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వెన్ ఇలాన్ వాజ్ అబౌట్ టు టేక్ ఓవర్. ఇప్పుడు కాదు, ఏప్రిల్ మేలో ఆయన వెన్ హిస్ ఇనిషియల్ బిడ్ వర్ గోయింగ్ త్రూ అండ్ ఆల్ దట్ కదా, హీ కేమ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇలాన్ మస్క్. ఇఫ్ యూ రిమెంబర్, హీ సెడ్ ఐ సపోర్ట్ మస్క్ హాస్టైల్ టేక్ ఓవర్ అని చెప్పి. జాక్ కూడా కొంచెం తింగరోడే కదా. ఐ గెస్ ఆల్ దీస్ బిగ్ జీనియసెస్ ఆర్ ఎక్సెంట్రిక్ దట్ వే. సో అండ్ మనోడు కొంత యోగి అది వెళ్ళిపోయి విపాసన అది చేసి బయటకు వెళ్ళిపోయి తిండి 4 రోజులు మానేసి టైప్ ఇండియా వచ్చేస్తుంటాడు కదా మాటికి. జాక్ కూడా వెళ్ళి మంచులోని బట్టలు లేకుండా తపస్సు చేయడాలు అలాంటివి కొన్ని ఉన్నాయి ఆయనకి. అయితే సో హీఈస్ లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ ఫార్ టైప్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, దేర్ హ్యాస్ టు బి ఎ సింగులర్ డిఫరెన్స్ ఇన్ ద వే ట్విట్టర్ ఇస్ రన్. ఇట్ ఈస్ నాట్ ఇలా ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. ఐ గ్రూ ఇట్ టూ ఫాస్ట్, ఐఎమ్ సారీ అని మనం చెప్పినట్టు అనమాట. సో చెప్పి and I believe that this singularity is Elon Musk అన్నాడు. సో he actually supported because పిచ్చోడి చేతిలో రాయి టైప్ కదా, దట్ ఓకే ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఇలాంటోడే రావాలి. మెల్లిగా మనం పద్ధతిగా మొత్తం అంతా చేద్దాం అంటే జరిగే స్టేజ్ లో ఇది లేదు అని జాక్ తాలూకు ఒపీనియన్. అండ్ యాజ్ ఫౌండర్ ఆయన ఒపీనియన్ క్యారీస్ వెయిట్ కదా. ఆయన మీద కేసు వేసాడు తర్వాత మస్క్ మళ్ళీ ఈ మాట అన్న తర్వాత కూడా, ఇన్ ఆర్డర్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. లేదు కో అక్యూజ్డ్. మొన్న కూడా మళ్ళీ జాక్ డార్సీ వచ్చి మస్క్ టేక్ ఓవర్ చేసినప్పుడు లేదా ఐ బిలీవ్ దట్ హీ విల్ టేక్ ఇట్ టు గ్రేట్ హైట్స్ ఇది అది అన్నాడు. సైమల్టేనియస్ గా వచ్చి జనాలకు సారీ చెప్పుకున్నాడు ఉద్యోగాలు పోయినందుకు కానీ. బట్ లుకింగ్ అట్ ఓన్లీ దట్ వన్ పర్స్పెక్టివ్, no one can deny that this guy is a genius. He basically pulled out entire industries from thin air. Everything that he did, Musk, whether it is eBay, whether it is PayPal, whether it is SpaceX, whether it is Tesla, no one expected them to become this big. But then for the first time, he's actually gotten himself into ఒక $44 billion పట్టుకొచ్చేసి అందులోని with nothing. It is not bootstrapped kada, unlike his other entities laga. And also it's not just about money. This is a different beast altogether, right? Yeah, altogether. ఎందుకంటే మిగతావన్నీ ఏంటంటే they are more like technology is a solution for అవును. ఇక్కడ ఏంటంటే of course this is also based on technology and all that, but here millions and billions of people are involved, and
to be able to please everybody again without curbing their rights of free speech కరెక్ట్. is a very tough balancing act. అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తర్వాత లోకల్ ఇంటర్వెన్షన్ దీంట్లో చాలా ఎక్కువ కదా, బికాస్ యూఆర్ ఎఫెక్టింగ్ పాలసీ అట్ గ్లోబల్ స్కేల్ by Right. owning something like this. Yep. So how much of his time, I won't be surprised if tomorrow morning he suddenly turns around and says, this is not worth my time is more valuable, because there is no return on investment here right now, kada? And he's still answerable to his other companies, which are still loss making for the record. So which are still not breaking even. Share price spectacular ga unna kuda, there is a lot of his time. So he could say, no, I'm just getting away from this. Here is a full-fledged CEO. I'm appointing someone. He has whatever in JP. He can get away from it also, which is quite possible. Alatode Manodu. Because right now he's spending all his time here, kada? Where does he have time to think about other things? Pratiroju he is being తొక్కతీసేస్తుంది ఎంత ట్విట్టర్ తాలూకా అటెన్షన్ ఆయన దగ్గర నుంచి తీసుకుని. బట్ వీఆర్ ఇన్ ఫర్ ఇంట్రెస్టింగ్ టైమ్స్. ఐ థింక్ దట్ ఇస్ వన్ థింగ్ విచ్ వి ఆల్ కెన్ అగ్రీ ఆన్. ఐఎమ్ షూర్ మనం భవిష్యత్తులో కూడా ఇంకొకసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకో ఖచ్చితంగా మన ఉంచితే లేకపోతే మన తన్నేస్తే మరి ఇంకేం చేయలేము. సరే, okay, good. So see you in the next episode of Vihinna Veekshana. Yes sir. Take care.